నా పేరు సురేంద్ర. మా నీరుకొండ గ్రామం. మేము రాజధానికి 2014లో డిసెంబర్లో భూములు ఇచ్చి ఉన్నాము. దానికి మాకు వచ్చిన సమస్యలు ఏంటంటే కేటగిరీ 2 అనేది ఉన్నది. ఎప్పుడు 1928 నుంచి 2007 వరకు రిజిస్ట్రేషన్లు అయినాయి. సిపాయిలకు ఇచ్చిన భూములు వాళ్ళకి ఇచ్చినాక అమ్ముకునే హక్కు ఏర్పాటు ఇచ్చింది గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్లో. దాన్ని మేము సాగు చేసుకుంటుంటే 2007 వరకు రిజిస్ట్రేషన్లు అసైన్ రాయిపోయినా ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1250 ప్యాకేజ్ ఇచ్చి కౌలు యానివిటీ ఇచ్చి అసైన్ అనే పదం రైతుకి చేసే స్టాంపులో పెట్టాడు. అది పెడితే అంతకుముందు గవర్నమెంట్ ఉండడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక సిఐడి ఎంక్వైరీ అని అదని ఇదని పేసీ పెట్టి దాన్ని ఇచ్చేసాడు, నాట్ టాలీడ్. దానివల్ల ఈ రైతులు అమ్ముకోవడానికి కూడా దాన్ని అసైన్ అని పదం పెట్టి, అది అసైన్ కాకపోయినా కూడా ఒరిజినల్ అయినా కూడా వాళ్ళు రైతులు మభ్యపెట్టి అసైన్ దేవుడు కొనరని నీకు లోన్లు రావని చెప్పి గజానికి 5 నుంచి 10,000 కాజేస్తుంటే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళేది, దీన్ని పేపర్లో వేయించి. ఆయన దాన్ని రెస్పాండ్ అయ్యి సిఆర్టీఏ 52 సమావేశంలో MS 187 జీవో ఇచ్చి పూర్తిగా పదం తీసేయమని చెప్పి ఉన్నారు. దాని మీద సిఆర్టీఏ కమిషనర్ గారు అడిగితే మాకు వాళ్ళు అనేది సవరణ చేస్తా ఉన్నారు. సవరణ కాదు, దాన్ని పదం అనేది రద్దు చేసి స్టాంపు అసైన్ రాసిన స్టాంపు రద్దు చేసి ప్లేయర్గా మళ్ళీ రిజిస్టర్ చేయమని కోరాము. దానికి కమిషనర్ గారు రెస్పాండ్ అయ్యి ఈరోజే జీవో ఇస్తా అన్నాడు. దానికి మేము సాటిస్ఫైడ్ అయ్యాం. బాగానే ఉంది. ఇంతకుముందు సిఆర్టీ గ్రీవెన్స్లో డిప్యూటీ కలెక్టర్లో వీళ్ళే ఉండేవాళ్ళు. ఇవాళ ఇక్కడికి వచ్చినాక కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు ఉండబట్టి అమ్మటే పరిష్కారం అయిపోతున్నాయి. మంచిది. నా పేరు సింతాబతిన సువార్త. మాది ఎంగడపాలి. మా నాన్నగారికి అసెంబ్లీ ఎకరం భూమి ఇచ్చారు. మేము 7 సంతానం. మేము అయితే మా 4వ అక్క మా నాన్నగారు చనిపోయారు 2000లో. మా అన్నయ్య ఉన్నాడు. మాకు తెలియకోకుండా పాస్ పుస్తకాలు పుట్టించుకుంది. తహసీల్దారు నాకే ఇచ్చాడు అని అంటుంది ఇప్పుడు. అయితే దాని నెంబర్ అయితే మా పొలం అయితే మా నాన్నగారిది. అది దాని గురించి అర్జీ పెట్టడానికి వచ్చాము. అధికారులు ఏమన్నారు, పరిశీలన చేస్తాము, సోమవారం ఎంగడపాలెం సిఆర్డీ ఆఫీస్కి రమ్మన్నారు. బాగానే చేస్తారు. సోమవారం చూడాలి. ఇక్కడ లేదమ్మా, అక్కడ ఉంది, అక్కడ చూసి మాట్లాడదాం అన్నారు. మాది వెంకటపాలెం అండి, వెంకటపాలెం గ్రామం. మా తాతగారు అయినటువంటి మిక్కిలి వీరయ్య గారు ఈ గవర్నమెంట్ లంకపాలెం అసైన్ భూమి ఇచ్చారు. మా తాతగారికి 6 సంతానం, ఒక మగ అబ్బాయి. మా 4 పెద్దమ్మైనటువంటి మా తాతగారి భూమి నాకే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి దాన్ని పాస్బుక్ పుట్టించేసుకొని ఒక గజాలు గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అంటే మా తాతగారు వీళ్ళ నాన్నగారు ఆస్తి కాబట్టి మాకు కూడా అర్హత హక్కు ఉంటుందని చెప్పేసి మేము అర్జీ పెట్టామండి. దాన్ని పునఃపరిశీలన చేసి దాని హక్కు కలిగిన ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి సమాన భాగాలుగా మాకు న్యాయం చేయకూడదని అర్జీ పెట్టాము. దాని కలెక్టర్ గారు అక్కడ అర్జీ పెట్టి స్పందించారు. రేపు సోమవారం వెంకటపాలెంలోనే వాళ్ళ యొక్క కార్యాలయానికి వచ్చి దాన్ని వెరిఫై చేసి దాని గురించి చెప్తా ఉన్నారు. స్పందన బాగుందండి, బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు సంజయ్ సీక ఓర్పుగా సమాధానం మాకు వివరించి చెప్పారు దీని గురించి. నా పేరు చెరుకూరు వెంకయ్య. అసెంట్ ల్యాండ్ ఉంది నాకు 84 సెంట్లు. అసెంట్ ల్యాండ్ అయితే అది నేను కొనుగోలు చేసే భూమి, మా తల్లిదండ్రులు ఇచ్చింది కాదు, నేను కొనుక్కున్నది. అయితే ఏమైందంటే సిఆర్డీకి భూమి చేసాను అప్పుడు 2014లో. నాకు కౌలు లేదు, పెన్షన్ లేదు. నేను అప్పుడు శ్రావణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి, ఇది సార్ పరిస్థితి అంటే, నీది కేటగిరీ 4లో ఉంది, నువ్వు కౌలు రాదు, నీకు కొనుగోలు కింద రాశారు, పెన్షన్ రాసుకో అన్నారు. అయితే శ్రావణ్ కుమార్ గారి టైంలో పెన్షన్ ఇచ్చారు నాకు 2500. తర్వాత పరిపాలన మారింది కదండి 2019లో. అప్పుడు జగన్ పాలన వచ్చినాక వాలంటీర్లు వచ్చి చెరుకూరు వెంకయ్య పొలం ఉంది అని చెప్పారు. చెప్పేటప్పుడు నాకు పెన్షన్ కూడా ఆపేశారు. కౌలు లేదు, పెన్షన్ లేదు ఇప్పుడు వరకు. మొన్న మా ఊర్లో 6 రోజుల క్రితం పెట్టారు కదా, అప్పుడు అర్జీ పెట్టుకున్నాం. శ్రీలత మేడం గారు ఇక్కడ ఒకసారి రమ్మన్నారు, ఇక్కడికి వచ్చాం, ఇవన్నీ చేపించి. మామూలుగా లోన ఉన్న వాళ్ళు మాత్రం రేపు మంగళవారం కానీ బుధవారం కానీ మీరు మీ ఊరు సిఆర్ నుంచి ఫోన్ వస్తుంది, అక్కడ రండి, ఇట్లాంటివి చాలా వచ్చినాయి, వెరిఫికేషన్ చేస్తాం అన్నారు. బాగానే ఉంది, బాగానే చేశారు.